ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవడానికి తాను అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల సామాజిక ప్రగతికి ఆయన ఆ పథకాలను అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో నిరుపేద కుటుంబాలు నిలదొక్కుని సమాజంలో గౌరవంగా జీవించడానికి ఆయన కొత్త పథకాలను అమల్లోకి తెచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పథకాలను కనీవినేరుగాం. జగన్ ప్రభుత్వం ఈ కింది పథకాలను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇటువంటి పథకాలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లేవు. ముందుగా మత్స్యకార భరోసా. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ పథకం లేదు. ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకు పొడవు ఉన్న మెకండైజ్ బోటుకు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి 6గురికి, సాంప్రదాయ బోట్లకు 3 చొప్పున మత్స్యకారులను ఈ పథకానికి అర్హులుగా నమోదు చేసింది. ఈ పథకం కింద 2,43,443 మంది 538 కోట్లు లబ్ధి పొందారు. వైఎస్ఆర్ చేయూత. ఈ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఆగస్టు 12వ తేదీన ప్రారంభించింది. ఈ పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు ఏడాదికి 18,750 చొప్పున 4 ఏళ్ల పాటు ప్రయోజనం పొందుతున్నారు. ఈ మొత్తాలను జగన్ ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసింది. 26,98,931 మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు. వారికి జగన్ ప్రభుత్వం 19,189 కోట్లు అందించింది. ఇటువంటి పథకం చంద్రబాబు ప్రభుత్వంలో లేదు. ఇక వైఎస్ఆర్ ఆసరా. చంద్రబాబు ఇటువంటి పథకాన్ని ఊహించి ఉండరు. ఇది స్వయం సహాయక బృందాల ఉత్పాదకను పెంపొందించడానికి, బకాయి ఉన్న రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా పట్టణ గ్రామీణ మహిళల జీవనశైలిని మెరుగుపరచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. 78,94,169 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 25,570 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఇక వైఎస్ఆర్ కాపు నేస్తం. కాపులను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. వారి కోసం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఇటువంటి పథకం కూడా చంద్రబాబు ఊహించి ఉండరు. 45-60 ఏళ్ల మధ్య వయసు గల కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు చెందిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఆర్థికంగా సహాయం చేయడానికి 24 జూన్ 2020న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఇది. ఇటువంటి పథకం కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లేదు. 3,58,613 మంది మహిళల ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 2,29,092 కోట్ల రూపాయలు జమ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఇటువంటి పథకం చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ లేదు. రాష్ట్రంలోని నేత కార్మికుల జీవనశైలిని, ఉత్పాదకతను మెరుగుపరచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఈ పథకం కింద 82,130 మంది 982 కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందారు. జగనన్న చేదోడు. జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొత్తగా ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇటువంటి పథకం లేదు. ఇదో సాంఘిక సంక్షేమ పథకం. ఈ పథకం కింద రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు ప్రయోజనం పొందారు. 3,37,802 మందికి జగన్ ప్రభుత్వం 1,260 కోట్ల రూపాయలను అందజేసింది. ఇక వైఎస్ఆర్ల నేస్తం. జగన్ ప్రభుత్వం 2019 నుంచి దీన్ని అమలు చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇటువంటి పథకం ఏదీ లేదు. ఈ పథకం కింద జగన్ ప్రభుత్వం జూనియర్ లాయర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. దీని ద్వారా ఇప్పటి వరకు 5,781 మందికి 427 కోట్ల రూపాయలు అందించింది. ఇక వైఎస్ఆర్ వాహనమిత్ర. ఇటువంటి పథకం ప్రవేశపెట్టాలనే ఆలోచన చంద్రబాబుకు కల్లోనైనా వచ్చి ఉండదు. జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్ వాహనమిత్ర అనేది ఆటోలు, టాక్సీ డ్రైవర్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం. 2,76,368 మందికి జగన్ ప్రభుత్వం 1,302 కోట్ల రూపాయలు అందించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఇటువంటి పథకం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లేదు. జగన్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ఈ పథకం ఎస్టీ, ఓబీసీ, ఎస్పీ, మైనారిటీ వర్గాలకు వర్తిస్తుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో లబ్ధిదారులు చేరాల్సి ఉంది. ఈ పథకం కింద 23,28,832 మంది 1,390 కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందారు. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు సాయం. అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం 10,40,000 మందికి 905 కోట్ల రూపాయలు అందించింది. వన్ టైం ఆర్థిక సహాయం. రాష్ట్రంలోని అర్చకులు, ఇమాంలు, మౌజంలు, పాస్టర్లకు జగన్ ప్రభుత్వం వన్ టైం ఆర్థిక సహాయం అందించింది. రాష్ట్రంలోని 77,290 మందికి 37 కోట్ల రూపాయలు అందించింది. కోవిడ్ కష్టకాలంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించింది. 1,35,05,339 మందికి జగన్ ప్రభుత్వం 1,350 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది.
ఇక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. చంద్రబాబు ఈబీసీలను అస్సలు పట్టించుకోలేదు. జగన్ మాత్రం వారికి తగిన సహాయం అందించింది. వారి కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రభుత్వం ద్వారా అమలయ్యే సామాజిక సాధికారత పథకం ఇది. 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 3 దశల్లో 45,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద 4,95,269 మంది 1,876 కోట్ల మేర ప్రయోజనం పొందారు. జగనన్న తోడు. జగనన్న తోడు ద్వారా పూర్తి వడ్డీ రాయితీ కల్పిస్తుంది జగన్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారాలకు రుణాలు అందిస్తే ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 16,73,576 మందికి జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందించారు. దానికి తోడు జగనన్న తోడు పథకం కింద 15,87,492 మందికి 88 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ప్రయోజనం కల్పించింది. ఈ రెండు పథకాలు కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లేవు. ఇక జగనన్న విద్యా కానుక. ఇటువంటి పథకం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లేదు. జగనన్న విద్యా కానుక అనేది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు 2 జతల స్కూల్ యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, నిఘంటువు, స్కూల్ బ్యాగులతో కూడిన కిట్టును అందించడం ద్వారా వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. బెల్ట్, 1 జత బూట్లు, 1 జత సాక్స్ ఈ పథకంలో భాగంగా ఇస్తారు. రాష్ట్రంలోని 47,40,421 మంది ఈ పథకం కింద 3,366 కోట్ల మేర ప్రయోజనం పొందారు. ఇక వైఎస్ఆర్ కంటి వెలుగు. వైఎస్ఆర్ కంటి వెలుగు అనేది రాష్ట్రంలోని 5 కోట్ల మంది కంటి పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ పథకం కింద 79,94,151 మంది 113 కోట్ల మేర లబ్ధి పొందారు. ఇక ట్యాబ్స్ పంపిణీ. జగన్ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో పాటు ట్యాబ్స్ను పంపిణీ చేసింది. ఈ పథకం కింద 9,52,925 మంది 1,306 కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందారు.